నైట్ మిగిలిపోయిన అన్నంతో ఈరోజైతే ఒక రెసిపీ చేశాను. ఎండ్ వరకు చూసేయండి వీడియో అయితే. 2 కప్పుల అన్నానికి 2 కప్పుల బొంబాయి రవ్వ తీసుకోవాలి. అండ్ కొంచెం పెరుగు యాడ్ చేసేసుకోండి. అండ్ దాన్ని 15 మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత ఆనియన్స్, క్యారెట్ ఇంకా ఆలు కూడా కట్ చేసుకోవాలి. ఆలు ఎందుకు ఈ కలర్ అయిపోయింది అనుకుంటున్నారా? ఫస్ట్ అయితే అన్నం కలిపి పెట్టుకున్నాం కదా, అదైతే మిక్సీ పట్టాలి. సో అప్పుడు నాకు పవర్ లేకుండే ఇవి కట్ చేసుకొని పెట్టుకున్నా కదా, సో చాలా టైం పట్టిందనమాట పవర్ రానికి. సో మిక్సీ పట్టుకున్న అన్నం అయితే ఇంత మెత్తగా ఉంటే చాలు. అండ్ దీంట్లో ఇంతకుముందు కట్ చేసుకున్నాం కదా ఆలు, క్యారెట్, ఆనియన్స్ వేసుకొని బాగా కలపాలి. అండ్ ఉప్పు, కారం లైట్గా వేసుకోండి. అండ్ మీకు ఎక్కువ స్పైసీ కావాలంటే ఎక్కువ వేసుకోండి. అండ్ బాగా కలిపిన తర్వాత ఒక 15 మినిట్స్ పక్కన పెట్టి అండ్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసేసుకోవాలి. కలిపి పెట్టుకున్న పిండిని అయితే వడల్లాగా చేసుకొని ఆయిల్లో వేసుకోవడమే. ఇట్లా వడల్లాగా మాకు రావు అంటే చిన్న చిన్న పునుగులు కూడా వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మీకు దీంతో పాటు పల్లీ చట్నీ, టమాటో చట్నీ కూడా వేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయండి. చాలా టేస్టీగా ఉన్నాయి ఇవైతే. అండ్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వడలో టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మా హస్బెండ్ అయితే ఆయిల్ ఫుడ్ చెయ్యకు అని చెప్తూనే ఉంటాడు. కాకపోతే నేను ఎప్పుడు చెయ్యను, మంత్లీ వన్స్ అట్లా అట్లా చేస్తా. అసలు మెయిన్ నేను వీడియో కోసమే చేస్తా, ఇంట్లో తిననీక కూడా నేను చెయ్యను. ఎందుకంటే ఇట్లా అంటాడని నేను అసలు చెయ్యను. ఇక లాస్ట్కి తిట్టుకుంటా లాస్ట్కి తింటాడు, కాకపోతే తిడుతుంది. అట్లా ఉంటుంది మా హస్బెండ్ తోటి.